జగన్ రెడ్డి పాలనలో 40 సార్లు గృహ నిర్బంధం చేశారు. చంద్రబాబు నాయుడే నా రోల్ మోడల్ అంటున్నారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. ముస్లిం మైనారిటీ ప్రజలు అత్యధికంగా నివసించే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో 32,000 పైచిలకు మెజార్టీ సాధించి విజయదుందుభి మోగించారు నజీర్ అహ్మద్. ఓ సాధారణ ఆటోమొబైల్ డీలర్ కుమారుడైన నజీర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ ప్రోత్సాహంతో 2018లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో తొలిసారిగా తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ 2019, 2024 నడుమ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా తమ గళాన్ని వినిపించారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు విజన్, యువనేత లోకేష్ పోరాట పటిమను చూసి స్ఫూర్తి పొంది తెలుగుదేశం పార్టీలో చేరాను. రాజకీయాల్లో చంద్రబాబు గారే నా రోల్ మోడల్ అంటున్న నజీర్ అహ్మద్ అంతరంగం ఆయన మాటల్లోనే. వైసీపీ అంటేనే ఒక ఫేక్ ఫ్యాక్టరీ, దుష్ప్రచారం, గోబెస్ ప్రచారానికి వైసీపీ పెట్టింది పేరు. గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక నిత్యం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ అబాసు పాలు చేయాలని కుట్రపంతున్నారు. 20 ఏళ్ల తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరేశామన్న ఆక్రోశంతో నాపై తప్పుడు ప్రచారానికి దిగారు. ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లుగా ఫేక్ వీడియో సృష్టించి బురద జల్లే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ మహిళ కుటుంబ సభ్యులే ఆ వీడియో ఫేక్ అని బహిరంగంగా చెప్పారు. సజావుగా సాగుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనులు ఆగిపోయాయంటూ తాజాగా తప్పుడు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో వదిలారు. గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసిన వారికి ఇంకా బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు నియంత పాలన సాగించాడు. ఆనాటి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నందుకు నన్ను 40 సార్లు హౌస్ అరెస్ట్ చేశారు. వ్యక్తిగతంగా ఉమ్మడిగా 11 తప్పుడు కేసులు బనాయించారు. టీడీపీ నేతలు అశోక్ బాబు, రఘురామకృష్ణరాజు తదితరులను సిఐడి పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు వారికి మద్దతుగా వెళ్ళిన నాపై అత్యంత అమానవీయంగా వ్యవహరించి నా చేతివేలు విరగొట్టారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇచ్చిన ధైర్యంతో ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాటం చేశా. ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య హత్య అనంతరం కుటుంబ సభ్యుల పరామర్శకు గుంటూరు వచ్చిన యువనేతను లోకేష్ను వైసీపీ మూకలు అడ్డుకోవాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటించాం. ఒకవైపు అధికార పార్టీ వేధింపులు ఎదుర్కొంటూ మరోవైపు కేడర్ను కాపాడుకుంటూ పార్టీ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో మైనారిటీలపై అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. వేల కోట్ల వక్ఫ్ బోర్డు ఆస్తులను వైసీపీ నేతలు విచ్చలవిడిగా కబ్జా చేశారు. గత ప్రభుత్వంలో షాదీ ముబారక్, చంద్రన్న బీమా, అంబేద్కర్ విదేశీ విద్య వంటి పథకాలను రద్దు చేసి మైనారిటీలకు తీరని ద్రోహం చేశారు. నంద్యాలలో దొంగ ముద్ర వేయడంతో అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి సామూహికంగా ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరులో వైసీపీ నేత కుమార్తె కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని వేధింపులకు గురి చేయడంతో మిస్బా అనే చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుటుంబ సభ్యులు యుగోళం యాత్రలో లోకేష్ను కలవడానికి ప్రయత్నిస్తే పెద్దిరెడ్డి మనుషులు అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. నర్సరావుపేటలో మసీదు ఆస్తుల కబ్జాపై ప్రశ్నించిన ఇబ్రాహింను నడి రోడ్డుపై కత్తులతో నరికి చంపేశారు. ఇవన్నీ జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనారిటీలకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 కోట్ల రూపాయలతో డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇమాం మౌజముల గౌరవ వేతనం పెంచారు. మసీదులు, కబరస్థాన్ల మరమ్మతులకు నిధులు కేటాయించారు. మైనారిటీ సోదరులు విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే అవకాశం కల్పించారు. మైనారిటీ విద్యార్థులు అధికంగా ఉన్న స్కూళ్లలో ఉర్దూ విద్యా వాలంటీర్లను నియమించారు. గుంటూరులో మైనారిటీ భవన్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. గత ప్రభుత్వం రద్దు చేసిన పథకాలన్నీ పునరుద్ధరించేందుకు చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి రాజధాని ఏపీ గ్రోత్ ఇంజిన్గా తయారవుతుంది. రాబోయే 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రాజధానిలో 65,000 కోట్ల రూపాయల విలువైన పనులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు గారు 30 ఏళ్ల ముందు జరగబోయేది ఆలోచించి అభివృద్ధికి బాటలు వేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 అంటే ప్రతిపక్షాలు ఎగతాళి చేశాయి. ఇప్పుడు ఆ ఫలాలను ఇరు రాష్ట్రాల ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం స్వర్ణాంధ్ర విజన్ 2047తో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
చంద్రబాబు గారి నేతృత్వంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గత 18 నెలల కాలంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇదివరకన్నడూ జరగని అభివృద్ధి చేశాం. నియోజకవర్గ పరిధిలో 40 కోట్ల రూపాయలతో ఇంటర్నల్ రోడ్లు, డ్రైన్లు నిర్మించాం. 8 కోట్ల రూపాయలతో బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నిర్మాణం చేపట్టాం. దీర్ఘకాలిక సమస్య అయిన రైల్వే మొండి గేటు మంజూరు చేయించాం. త్వరలో 8 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభమవుతాయి. నందివెలుగు, సుద్దపల్లి, డొంక, పొన్నూరు రోడ్లను అభివృద్ధి చేశాం. బీఆర్ స్టేడియం అభివృద్ధికి 2,50 లక్షల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశాం. ఉమెన్స్ కాలేజీలో 40 లక్షల రూపాయలతో క్లాస్ రూములు, మౌలిక సదుపాయాలు కల్పించాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డక్కన్ టుబాకో సహకారంతో 10 కోట్ల రూపాయల వ్యయంతో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేశాం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధ విభాగాన్ని బొంగరాల బీడులో 6 ఎకరాల విస్తరణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం 140 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించి కేంద్రానికి పంపించాం. ముందు స్థలాన్ని శుభ్రం చేసి 1 కోటి రూపాయల వ్యయంతో ప్రహరీ గోడ నిర్మించాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న సుమారు 16 కోట్ల రూపాయల విలువైన పరికరాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి రప్పించాం. దేవాలయాలు, మసీదు కమిటీల్లో పనిచేసే కార్యకర్తలకు స్థానం కల్పించాం. గుంటూరు శివారు ప్రాంతాల్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నివసించే అన్ని ఏరియాలకు, ముఖ్యంగా దళితవాడలకు 100% సిమెంటు రోడ్లు నిర్మించాం.